సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనము పబ్లిక్ దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే రీజన్ అయితే మీకు చెప్పేస్తాను. కేసు గురించి నడుస్తుంది, హైకోర్టు కేసు, ఫ్రీ బస్ గురించి పబ్లిక్ టాక్ ఏంటో ఒకసారి తీసుకుందాము. ఒక ఆయన అయితే ప్రైవేట్ ఉద్యోగి అయితే కేసు వేశారు, ఆర్టీసీ బస్ ఫ్రీ అయితే రద్దు చెయ్యాలి అని. సో ఆ నిర్ణయం సమ్మతమేనా, అసలు అది కరెక్టేనా అని ఇక్కడ ఉన్న వారిని కొంతమందిని అడిగి తెలుసుకుందాము. సార్ మీ పేరు? నమస్కారం, నా పేరు గొర్రెరాజయ్య. నేను కరీంనగర్ వచ్చిన. వాస్తవంగా గౌరవం చెప్పండి సార్. అంటే ఇప్పుడైతే ఒక ఆయన ప్రైవేట్ ఉద్యోగి కేసు వేశారు, ఆర్టీసీ బస్సు ఫ్రీ రద్దు చేయాలి, అది అసలు అంటే దానివల్ల లింగ విపక్ష జరుగుతుందని చాలా రీజన్స్ అయితే చెప్పారు. మీరు ఏమంటారు? అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అయినప్పటికీ ఇది ప్రజలపై భారం పడుతున్నది. ఎందుకంటే ఆడవాళ్లకు ప్రత్యేకంగా బస్సులు లేకపోవడం, ఛార్జీలు అనే దానితోటి పురుషుల మీద కూడా భారం పడుతుంది. ఎందుకంటే ఇది కొంత ఆర్టీసీ మీద భారం పడుతుంది. ఎందుకు పురుషుల మీద ఎందుకు భారం పడుతుంది? రేట్లు ఏం పెంచలేదు కదా, సేమ్ రేట్సే కదా. అయితే ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే భార్య భర్తల మధ్యలో గొడవలకు దారితీస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే కొంతమంది ఆగతాయి అమ్మ లేడీస్ ఉంటారు కదా, భర్తలో గొడవ పెట్టుకొని తల్లిగారింటి కానీ లేకుంటే ఆ సిటీ కానీ అటు ఇటు తిరగడంతో అది మగవాళ్ళకు ఒక రకంగా ఇబ్బంది కలిగే సమస్య అది. నేను ఈ మధ్యలో చూస్తున్న బస్సులో చాలామంది ఆ సమస్య వస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరైతే కోర్టులో ఆదేశించారో అది వాస్తవంగా న్యాయమైనదే. కాబట్టి ఇలా మహిళలకు బస్సులలో కొంత శాతం సబ్సిడీ ఇచ్చినా పర్లేదు, కానీ పూర్తి చేయాలంటే వాళ్ళకు వాళ్ళు టైంపాస్గా కూడా బస్సులలో తిరుగుతున్నారు. నేను కూడా బస్సులలో ఎక్కి చూస్తున్నా. కాబట్టి అది సరైనప్పటికీ కానీ అది న్యాయబద్ధమైనది కాదు అనేది మేము దాన్ని పునఃపరిశీలన చేయాలని కోరుతున్నాం. మెయిన్ బాధపడే వాళ్ళు అయితే ఆటో వాళ్ళు అని అంటున్నారు, ఆర్టీసీ బస్ ఫ్రీ పెట్టడం వల్ల. సో మనం ఇక్కడైతే ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వచ్చేసాము, వారిని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడైతే ఒక ఆయన కేసు వేశారు, ప్రైవేట్ ఉద్యోగి ఆర్టీసీ బస్ ఫ్రీని రద్దు చేయాలని. సో ఎలా అనిపిస్తుంది, అది కరెక్ట్ డెసిషన్ అంటారా? కాదమ్మా, అది కాదు. ఫ్రీ బస్ ఉంటేనే మంచిదా? ఉండద్దు, అది ఫ్రీ బస్ ఉండొద్దు అంటారు. ఉంటే మా సెంటర్ బతకరు కదమ్మా. చాలా మంది ఉన్నారు, నేను ఒక్కనే కదా, చాలా మంది ఉన్నారు, అందరికి దెబ్బనే కదా. మరి ఆటో వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని అంటుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. అది ఓటేసి 12,000 అంటున్నారు. ఓటేసి మేము తప్పు చేసినాం మాట. అసలు ముఖ్యం ఓటేసి తప్పు మేము తెప్పించుకొని మేము కొట్టుకోవాలి. ఫస్ట్ నేనే వేయించిన కాంగ్రెస్ వాళ్ళకి, మేము వేసి మేము చెప్పు తిన్నట్లు ఉంది వేస్ట్గా. అదైతే కరెక్ట్ నిర్ణయం అంటారు ఆయన కేసు వేయడం. కరెక్ట్ చేసిండు అది ఆయన. ఇప్పుడైతే మన అయితే ఆర్టీసీ ఫ్రీ బస్ కోసం మన అందరు పురుషుల్ని అయితే కనుక్కుందాము, అసలు పురుషులు ఏమంటారు, మగవాళ్ళు ఏంటి వాళ్ళ ఒపీనియన్ అని. ఇక్కడ మనతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక ఆయన అయితే కేసు వేశారు, ఈ ఫ్రీ బస్ అయితే ఇది చెయ్యాలి, దీనివల్ల అయితే చాలా చాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్లన్నీ కూడా ప్రజల మీద పడుతున్నాయి, ఆర్టీసీకి భారం, ఇలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. మీరేమంటారు? బస్సులలో ఫ్రీ అయితే అది చాలా కష్టం అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒకటి కేసీఆర్ పోవడమే గొప్ప, భూములను మాయం చేసేసాడు, బీద వాళ్ళని మొత్తం మాయం చేసేసాడు, మా భూములన్నీ అది కింద మీద ఉల్టా పల్టా చేసాడు, అంత పెద్ద పెద్ద బడబాబులకు అది చేసాడు. అటువంటి కేసీఆర్, ఆ కేసీఆర్ పోవడం గొప్ప. అంటే ఇప్పుడు మనం కేసీఆర్ గురించి పక్కన పెడదాము, ఫ్రీ బస్ గురించి మాట్లాడండి సార్. అంటే వాళ్ళు పెట్టిన అది ఉండడం మంచిదేనా, లేకపోతే ఇది మంచిది కాదు బాయ్. ఆ ఫ్రీ బస్ అంటే చాలా కష్టము. సారీ ఏమనుకో, ఫ్రీ బస్ అయితే మంచిది కాదు, చాలా గవర్నమెంట్ కష్టము. ఇక సారు పెట్టిరు, మనం ఏం చేస్తాం చెప్పండి కదా. మా భూమి గురించి మేము అది చేస్తున్నాం. ఇప్పుడు ఎవరో ప్రైవేట్ ఉద్యోగి వేసిన కేసు అయితే కరెక్టే అంటారా? అయితే కేసు వేసారు కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన దానికి మనం ఏం చేస్తాం, ఫ్రీ బస్ అంటే ఇప్పుడు కర్ణాటక పెట్టి పెడతామని పెట్టారు అంతే. ఫ్రీ బస్ అంటే కష్టం చాలా. ఎందుకు కష్టం అంటారు? ఎందుకు కష్టం అంటే గవర్నమెంట్ అంతా మళ్ళీ వేరే ట్యాక్స్లు వేస్తారు కదమ్మా, ఇప్పుడు మనమే వేస్తారు కదా కదా, అట్లనే అంటారు.